దేవుడు ఆలకిస్తాడన్న దాని గురించి తెలుసుకుందామండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ విధంగా ఎలా చేయాలి అన్న దాని ద్వారా ఈ రోజు బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకుందామండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనమండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రియులారా మీరు విశ్వసించి మీరు ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడు. ముందుగా నీలో విశ్వాసం అనేది ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసపూరితమైన ప్రార్థన చేయాలి. తర్వాత చెప్తున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. అతి పరిశుద్ధుడు అంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తు అనే బండ మీద నీవు పునాది వేసుకోవాలి. ఎటువంటి విధముగా పునాది వేసుకోవాలంటే విశ్వాసముతో క్రీస్తు అనే బండ మీద, అతి పరిశుద్ధమైన క్రీస్తు అనే బండ మీద నీవు పునాది వేసుకుని ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యోధా గారు ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించి, మీరు ఫస్ట్ విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ప్రభుని ఎవరు చూడలేరని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ప్రార్థన చేయాలన్నా సరే మీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసపూరితమైన ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు మోకరించినప్పుడు, నీవు దేవునితో ముఖాముఖిగా ప్రార్థించినప్పుడు విశ్వాసం నీలో, ముందుగా మెయిన్ పాయింట్ విశ్వాసముతో కూడిన ప్రార్థన నీలో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసముతో ప్రార్థన చేసి అతి పరిశుద్ధమైన క్రీస్తు అనే బండ మీద నీ పునాది వేసుకుని ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలు. నీవు అనాలోచనతో ప్రార్థన చేసే దానిలో ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ ప్రార్థన ఎప్పుడైనా సరే దేవునికి చేరాలి అంటే నీవు మోకాళ్ళ మీద ఉండి విశ్వసించాలి. విశ్వాసముతో నా దేవుడు నాకు కార్యాన్ని జరిగిస్తాడు, నాకు కార్యాన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు కార్యాలు జరిగిస్తాడని నువ్వు విశ్వాసముతో క్రీస్తుని బండ మీద పునాది వేసుకోవాలని యోధా గారు ప్రయత్నిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద మీ పునాది వేసుకుని మీ ఆత్మను విశ్వసించి నీ ఆత్మను క్రీస్తు మీద కట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు బండగా ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద నీ పునాదికి వేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే క్రీస్తు అనే బండ మీద ఏ ఒక్కరు విశ్వాసం ఉంచుతలేదు ప్రియమైన దేవుని పిల్లలు. నీ ప్రార్థనా స్థితి క్రీస్తు అనే బండ మీద ఉండడం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు ఒకసారి నీకు నువ్వు నీ అంతరాత్మను పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు అనే బండ మీద నీ పునాది ఉందా, లేక అవిశ్వాసురాలుగా పునాది వేసుకున్నావా? నీకు నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు గర్దిస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమ. ఒక్కసారి ఆలోచించు. క్రీస్తు అనే బండ మీద నీ పునాది వేసుకోవాలి. ఇసుకలో ఇల్లు కడితే అది ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒడి అయిన ప్రవాహం వచ్చినప్పుడు అది కొట్టుకుని పోతుందని బైబిల్ గ్రంథం ద్వారానే సెలవిస్తుంది. నీవు ఇసుకలో ఇల్లు కట్టుకునే దానిలో ఉన్నావా? నీ ఆత్మీయ విశ్వాసంలో క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకునే దానిలో ఉన్నావా? నీ దేహం అనే ఆలయాన్ని ఇసుకలో కట్టుకునే దానిలో ఉన్నావా? క్రీస్తు అనే బండ మీద కట్టుకునే దానిలో ఉన్నావా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని సంగమ. అటువంటి ప్రార్థన విశ్వసించి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. విశ్వాసం ఉండాలి. క్రీస్తు మీద బండ మీద నీ పునాది ఉండాలి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా నీకు తోడై ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధాత్ముడు నీకు తోడవకపోతే నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరదని ఇక్కడ డైరెక్టర్ గా చెప్తున్నాడు ప్రియమైన దేవుని సంగమ. నీలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు విశ్వసిస్తాడంటే నీవు ఎప్పుడైతే క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావో, నీవు ఎప్పుడైతే క్రీస్తుకు సమర్పించుకున్నావో, నీవు ఎప్పుడైతే క్రీస్తును నా సొంత రక్షకుడు, నా కోసం ప్రాణాన్ని పెట్టాడని నీవు రక్షణ పొందకపోయినా నీవు విశ్వసించావో, అప్పుడే నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో ఎప్పుడైతే రక్షణ పొందావో నీలోనికి పరిశుద్ధాత్మ నీలో ఉండి దేవుని కార్యాలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి నీలో ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ముందు విశ్వాసం ఉంచి క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుని పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన చేసే దానిలో నీవు ఉన్నావా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని నమ్మే దానిలో ఉండాలా? దేవుని నమ్మే వారిలో ఉన్నావా నువ్వు? నీకు నువ్వు ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని యందు నమ్మిక ఇచ్చే ప్రార్థన కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తుల కార్యాలు 10:2-4 2-4
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం అతడు ఫస్ట్ నుంచి చదవండి. శతాధిపతి అయినా అక్కడ ఉంది కదా, ఇటలీ అది అక్కర్లేదు. శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. ఇతను ఎవరంట ప్రియమైన దేవుని పిల్లలారా? శతాధిపతి. ఇతను ఒక అధికారంలో ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అధికారంలో కూడా ఉండి కొర్నేలు అను భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. శతాధిపతి అయి రాచరికంలో కూడా ఉండి తన ఒక్కొక్క పాయింట్లో తన ఒక స్థానంలో ఉండి లోకానుసారమైన శతాధిపతి అనే స్థానంలో ఉండి కూడా తన ఇంటి వారందరినీ దేవుని దగ్గరికి తీసుకొచ్చాడంట ప్రియమైన దేవుని పిల్లలారా. తన ఇంటి వారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉన్నారంట ప్రియమైన దేవుని పిల్లలారా. శతాధిపతి అయిన కొర్నేలే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు. నీవు ఒక సామాన్యులు మనం ప్రియమైన దేవుని పిల్లలారా. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? భార్య ఉంటే భర్త ఉండడు, భర్త ఉంటే పిల్లలు ఉండరు ప్రియమైన దేవుని పిల్లలారా. మీ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక్కసారి మీకు నీవు ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని పిల్లలారా. దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదును అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు నీ ఇంటి వారందరూ యెహోవాను సేవించేటట్లుగా ఉన్నావా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని సంగమా. నీవు రక్షణ పొందుకుని కూడా నీవు దేవుని యందు ఏమాత్రము విశ్వాసం ఉంచడం లేదు. శతాధిపతి అయిన కొర్నేలు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయపడి ఇదిగో అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని యందు భయభక్తులు గలవారైండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. తనకున్న దాంట్లోనే ధర్మము చేసేవాడంట ప్రియమైన దేవుని పిల్లలారా. అనేక వారిని ఆదుకునేవాడంట ప్రియమైన దేవుని పిల్లలారా. శతాధిపతి అయింది ఒక స్థానంలో ఉండి కూడా ఇతను ఎలా ఉన్నాడు? దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. ఇతనే కాదు తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయము కలిగి ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు నేను ఉండగలుగుతున్నామా? మన కుటుంబాలు ఉండగలుగుతున్నాయా? ఒక్కసారి మనము ప్రశ్న వేసుకునేలా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని నమ్మాడు కాబట్టే, ఆశ కలిగి ఉన్నాడు కాబట్టే ఈ లోకము విడిచిన తర్వాత నాకు ఒక పరలోకాన్ని దేవుడిస్తాడని నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టే శతాధిపతి అయిన దేవుని ముందు నమస్కారం చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఇప్పుడు ఏదైనా చిన్న పదవిలో మనం ఉన్నా సరే దేవుణ్ణి మనము పట్టించుకునే వారిగా ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలు. చిన్న అధికారం అక్కర్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు కొంచెము ధనము కలిగి ఉన్న దేవుణ్ణి పట్టించుకునే వారిగా మనం ఉండము. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కొంచెము ధనం మన దగ్గర ఉన్నా సరే, కొంచెము ఆస్తులున్న అంతస్తులున్న దేవుని దగ్గరికి రావడానికి ఆటంకముగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటిది శతాధిపతి అయిన ఈయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నారంట ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు కూడా కొన్నేళ్ళు వరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథం 32:6 భక్తి గల వారి ప్రార్థన వింటాను అని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరిగి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడంటే భక్తి గల వారి ప్రార్థన అంగీకరిస్తాడని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యోధా గ్రంథంలో చెబుతున్నాడు కదా, దేవుని యందు నమ్మిక ఉంచాడు, ప్రార్థన పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మన ప్రార్థన క్రీస్తునే బండ మీద వేసుకోవాలని యోధా పత్రికలో తెలియజేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అదే విధంగా మన కుటుంబం అంతా దేవుని యందు భయము కలిగి ఉండాలి. మనము దేవుని యందు ఆనందించాలి, దేవుని నమ్మాలని మనము ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కుటుంబం అంతా ఎంత పరిస్థితుల్లో ఉన్నా, ఎంత ముఖ్యమైన స్థానంలో ఉన్నా
సరే మనమందరము ఇంటి వారం అందరము కలిసి దేవుని యందు భయము కలిగి ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మూడవదిగా ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడంటే, నువ్వు ఒకరి గురించి ప్రార్థన చేయాలంటే నీ ప్రార్థన ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడు. భక్తి గల వారందరి ప్రార్థన ఆయన అంగీకరిస్తానంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహమును పొరిలి వచ్చినను నిశ్చయముగా వారి మీదకి రావు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ కోసము ఒకరిని ప్రార్థన చేయమని, నువ్వు ఇప్పుడు పాస్టర్ గారిని ప్రార్థన చేయమని కోరావంటే, ప్రార్థన అవసరత కోరి ఉన్నావంటే ప్రియమైన దేవుని పిల్లలారా, వారిలో భక్తి జీవితం ఉన్నది కాబట్టి వారిని కోరి ఉన్నావు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎదుటి వారి కోసం నీవు ప్రార్థన చేయాలన్నా నీలో భక్తి జీవితం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అటువంటి భక్తి జీవితం నీలో ఉన్నదంటే నీవు ప్రార్థన చేయడానికి అర్హురాలు ప్రియమైన దేవుని పిల్లలారా. అదే చెప్తున్నాడు, విస్తారమైన జల ప్రవాహం పొర్లి వచ్చినాను, నీ ఇబ్బందులు రిక్కాటాలనేవి జల ప్రవాహం వల్ల నీ మీద పొర్లి వచ్చినాను, నిశ్చయంగా నీ మీదకి రావని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించు, నీ భక్తి గల ప్రార్థన, నీ ప్రార్థన భక్తి కలదై ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. భక్తి కలదైన ప్రార్థన నీలో ఉంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తానని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే యథార్థవంతుల ప్రార్థన కూడా అంగీకరిస్తానని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతలు 15:8. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు ఎన్ని బలులు అర్పించినా, నీవు భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. ఎన్ని పాటలు పాడినా, నీవు సన్నిధికి వచ్చి పాటలు పాడినా, ప్రార్థనలు చేసినా, నీవు సన్నిధికి ముందొచ్చేసి దేవుని యందు ప్రతి సత్కార్యాల విషయంలో నీవు ముందడుగు వేసినా గానీ నీలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. నీలో యథార్థంగా నీలో ప్రార్థన లేకపోతే హేయములు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. నీ ప్రార్థన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. భక్తిహీనుడు ప్రార్థన వలె ఉందా నీ ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన వలె ఉందా ప్రియమైన దేవుని పిల్లలారా? భక్తిహీనుడు ఎన్ని బలులు అర్పించినా ఆయనకి హేయములు అంటే ఆయనకి అక్కర్లేదంట ప్రియమైన దేవుని పిల్లలారా. ఎన్ని బలులు అర్పించినా ఆయనకి హేయములు. అలాంటిది యథార్థవంతుల ప్రార్థన, ఒక్క ప్రార్థన చేస్తే నీవు ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని చేసినా, సన్నిధికి ఎన్ని సత్కార్యాలు చేసినా, నీలో భక్తిహీనుడుగా నీవు ఉన్నప్పుడు అవన్నీ వ్యర్థం అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు యథార్థవంతుడిగా ఉండాలని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇస్తుందంట ప్రియమైన దేవుని పిల్లల. సన్నిధిలో ఎన్ని సత్కార్యాలు, నీవు భక్తిహీనుడుగా ఉండి ఎన్ని పనులు చేసినా ఆయనకు ఆనందం అనిపించదు. కానీ నీవు యథార్థవంతుడిగా నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన చాలా ఆనందిస్తానని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ ప్రార్థన యథార్థవంతముగా ఉందా? యథార్థవంతుడిగా నీవు ప్రార్థన చేయుచున్నావా? యథార్థవంతుడిగా నీవు ప్రార్థన చేయుచున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నువ్వు ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని సంగమా. అదే 15వ అధ్యాయము 29వ భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చాలండి ప్రియమైన దేవుని పిల్లలారా. భక్తిహీనుల ప్రార్థన, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడిగా ఉన్నాడంట ప్రియమైన దేవుని పిల్లలారా. నీ దగ్గరికి దేవుడు రావాలన్నా నీ హృదయమైన తలుపునంత నేను తట్టుచున్నాను, నీవు తలుపు తీయడం లేదని యేసుక్రీస్తు వారు చెప్తారు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ హృదయం అనే తలుపును తడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు తీయడం లేదంటే నీవు భక్తిహీనుడిగా ఉన్నావు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ హృదయం అనే తలుపునంత నేను తలుపు తట్టుచూ ఉన్నాను కానీ నీవు తలుపు తీయడం లేదు. అనేక మంది వస్తున్నారు, అందులోనికి వెళ్తున్నారు, కానీ నాకు మాత్రం నీవు చోటు ఇవ్వడం లేదని మత్తయి సువార్తలో తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని సంగమా. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడిగా ఉంటాడంట ప్రియమైన దేవుని సంగమా. నువ్వు భక్తిహీనుడి వలె ఉన్నావా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో. నీతిమంతుల ప్రార్థన ఆయనకు అంగీకారము, ఆలకిస్తాడంట ప్రియమైన దేవుని సంగమా. నీతిమంతురాలుగా నీవు ప్రార్థన చేయి. ప్రార్థన విషయంలో, ప్రతి సత్కార్య విషయంలో నీతిమంతుడిగా నీవు ముందడుగు దేవుని సన్నిధిని, సహవాసాన్ని విడిచిపెట్టకుండా
కూడా నీతిమంతుడిగా నడుచుకునే కృపను మీ అందరికీ దయచేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నీతిమంతుడిగా నీవు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీతిమంతురాలుగా నీవు ఎప్పుడైతే ఉన్నావో, నీతిమంతురాలుగా నీవు ఎప్పుడైతే ఉన్నావో నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. నీవు భక్తిహీనుడిగా ఉన్నావా? భక్తిహీనుడిగా ఉన్నావేమో. నీకు నువ్వు ఈ మధ్యాహ్న సమయంలో ప్రశ్న వేసుకుని ఆ భక్తిహీనత్వాన్ని తీసివేసుకుని నీతిమంతులుగా నీవు మార్చబడు ప్రియమైన దేవుని సంగమా. నీ ప్రార్థన ఎలాగున్నది, ఎటు విధంగా ఉన్నదో నీవు ఒకసారి ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని సంగమం. మొదటిదిగా నీవు విశ్వాసం ఉంచి క్రీస్తుని బండ మీద పునాది వేసుకోవాలని యోధా పత్రికలో తెలియజేస్తున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. విశ్వాసం అంటే నమ్మకం ప్రియమైన దేవుని పిల్లలారా. విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి ఫస్ట్ గా యోధా పత్రికలో తెలియజేస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తు అనే బండ మీద పునాది వేసినప్పుడు నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు ప్రియమైన దేవుని సంగమా. పరిశుద్ధాత్ముడు నీకు తోడయ్యండి నేను ప్రార్థనలో నడిపిస్తాడు ప్రియమైన దేవుని సంగమా. నీవు విశ్వసించి దేవుని యందు నమ్మిక ఉంచే దానిలో ఉన్నావా? అపోస్తుల కార్యాల్లో ద్వారా కర్నేలు ఎటువంటి విధముగా నమ్మాడో, ఆశ కలిగి నమ్మాడో, తన కుటుంబం అంతా శతాధిపతి అయినా సరే తన కుటుంబాన్ని అంతటిని దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిని సహవాసాన్ని విడిచిపెట్టలేదు ప్రియమైన దేవుని పిల్లల. అతను శతాధిపతి అయిన తన సంఘాన్ని దేవుణ్ణి విడిచిపెట్టలేదు, తనని తన కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళాడు. ఒకసారి దైవజనులు చాలా మంది చెప్తాడు, తన ఇంటికి చుట్టాలు వచ్చినా సరే ముందు దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాడు అని తెలియజేస్తాడు ప్రియమైన దేవుని సంగమా. కొన్నేళ్ళ గురించి మనం చాలాసార్లు తెలుసుకుంటూ ఉంటాం. తన ఇంటికి చుట్టాలు వచ్చారంట, ముందు ఇక్కడే కాదు దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్దాం పదండి అని తన చుట్టాలను సహితము తీసుకువెళ్ళాడంట. నీవు ఎలా ఉంటున్నావు ప్రియమైన దేవుని పిల్లలు? ఎవరన్నా వస్తే నీవు ఆ రోజు సన్నిధి లేదు, సహవాసము లేదు, ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు రాలేదమ్మా? చుట్టాలు వచ్చారండి. కర్నేలు అటువంటి విధముగా చేయలేదు ప్రియమైన దేవుని సంగమా. తన చుట్టాలను సహితము దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు ప్రియమైన దేవుని సంగమా. యెహోవా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినములకు శ్రేష్టకరమని సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని సంగమా. అటువంటి శ్రేష్టమైన దానిని పొందుకోవడానికి తన కుటుంబం అంతా కలిసి కొన్నేళ్ళు వలె దేవుని సన్నిధికి వచ్చే దానిలా ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీవు భక్తిపరుడు ప్రార్థన వలె నీకు ఉండాలి. భక్తిహీనుల ప్రార్థన వలె నీ ప్రార్థన ఉండకూడదు, కానీ భక్తిపరుల వలె నీ ప్రార్థన ఉండాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీవు భక్తిపరుడుగా ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. భక్తిపరుడు వలె భక్తిలో నీ జీవితాన్ని ముందుకు నడిపించే దానిలో ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. సామెతల గ్రంథంలో చెప్పినట్లు యథార్థవంతుడిగా నీ ప్రార్థన యథార్థవంతముగా ప్రార్థన చేయాలి, నీతిమంతులుగా ఉండాలి నీ ప్రార్థన ప్రియమైన దేవుని సంగమా. ఇటువంటి విధంగా నీ ప్రార్థనలు ఏవైనా లోపాలు ఉన్నాయో నీకు నీవు ఈ మధ్యాహ్న సమయంలో ప్రశ్న వేసుకో ప్రియమైన దేవుని సంగమా. ఇట్టి మాటలు మీ అందరి హృదయాల్లో భద్రపరచును గాక, ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.